ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని 12వ భాగానికి స్వాగతం. ఆ విదురాశ్రమము లోపల ఉన్నటువంటి పరమాత్ముడు విదురునితోటి అంటున్నాడు, విదురా నేను కుంతి దగ్గరికి వెళ్ళేస్తానని అంటున్నాడు. అప్పుడు ఆ పరమాత్ముని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు కదా, ఫలించేను నా ప్రాప్తము ఇలలోనను, ఫలించేను నా ప్రాప్తము ఇలలోనను, పరమాత్ముడు నేడు ఫలించేను నా ప్రాప్తము, కులము స్థలము పవిత్రము జాయ కృపతోడ వచ్చినాడు, ఫలించేను నా ప్రాప్తము. నేను ఎంత అదృష్టవంతుని, నా అదృష్టం పండింది ఈరోజు. ఆ పరమాత్ముడు నా కులాన్ని నా స్థలాన్ని పావనం చేయడానికి ఇక్కడికి వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు. నేను ధన్యుణ్ణి అని ఆ పరమాత్ముని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఈ విదురుడు. సకల తీర్థ పరువాలు ఇప్పుడే, సకల తీర్థ పరువాలు ఇప్పుడే సమకూడెను ఇలా చాలా, అకలంకుడు శ్రీహరి మా గృహము నాకు అరుదించెను ఇలా ధరాల, సకల తీర్థ పరువాలు ఇప్పుడే. అన్ని తీర్థయాత్రలు తిరిగితే ఎంత పుణ్యఫలం వస్తుందో అదంతా కూడా ఈ పరమాత్ముని రాక వలన నాకు లభించింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆ పరమాత్ముడు ఇక్కడికి వచ్చిన దానికి నేను ధన్యునైనా. ఉపము లేని శుభ సంతోషములు, ఉపము లేని శుభ సంతోషంబులు ఊర్వేశాని ఓ వినోమా. అప్పుడే విదురుడు హరిని గనుగొనెను అనేను సద్గుణదామా, ఉపము లేని శుభ సంతోషములు, ఎక్కడ లేని సంతోషాలు సమకూర్నే, శుభాలు సమకూర్నే అని ఆ పరమాత్ముని విదురుడు వేడుకున్నాడని ఆ వైశంపాయన మహర్షి జన్మేంద్ర భూపాలునికి తెలుపుతున్నాడు. నను పుణ్యుని జాయ కృపతో, నను పుణ్యుని జాయ కృపతో సని వచ్చిరాను చాలా సంతోషమునా, జననాయక పరమాత్ముడు అనే కుంతిని చూసి వత్తు అతి శీఘ్రముగా. ఆ పరమాత్మతో అంటుడు, పరమాత్మ నా జన్మ ధన్యతగాంచినది, నేను చాలా పుణ్యాత్ముని, నన్ను పుణ్యుని చేతందుకు ఇక్కడికి వచ్చినావు. మా గృహము పావనమైంది, మా స్థలము మా కులమంతా కూడా పావనమైంది పరమాత్మని. ఆ పరమాత్మనితోటి విదురుడంటే, విదురా నేను కుంతీదేవి దర్శనం చేసుకొని వస్తాను అంటున్నాడు. అనుచు పరమాత్ముడు లేచి అప్పుడు కుంతి ఉన్న స్థలముకు చేరితా ఒప్పుగాను, సకల లోకేశుడప్పుడు సాష్టాంగమృక్కితే అంతలో కుంతి పరమాత్ము నలుముకొని, విదురా నేను ఆశ్రమానికి కుంతీదేవి ఉన్న స్థలానికి వెళ్ళేస్తానని చెప్పి వచ్చి కుంతీదేవికి దండ ప్రమాణాలు చేస్తే అప్పుడు ఆ కుంతీదేవి పరమాత్ముని లేపి ఆలింగనం చేసుకున్నదని ఇట్లాంటిగా వైశంపాయన మహర్షి జన్మేంద్ర భూపాలునికి తెలుపుతున్నాడు. శోకించెను బహువిధములా, శోకించెను బహువిధముల ప్రకటముగా సుతులు క్లేశపడిరని చాలా, ఆ కాలమున పరమాత్ముడు సాకాల్యము తెల్పే వార్త సయ్యనచట. ఆ పరమాత్మని పట్టుకొని ఏడుస్తున్నది ఎవరు? ఈ కుంతీదేవి. పరమాత్మ నా కుమారులు పాండవులు చాలా కష్టాలను అనుభవించింది, ఈ దుర్మార్గులు దుష్టులు ఎన్నో విధాలుగా కష్టపెడితే ఆ కష్టాలన్నీ కూడా అనుభవించిండ్రు అని అంటే అప్పుడు ఆ పరమాత్ముడు ఏమంటుండు కదా,
పలికే శ్రమలన్నీ గతమై పాయజనని కపట దూతులు మిమ్ముల కష్టపెట్టి ఏ గతినయ్యేర కను నీవు ఇప్పుడు నోట అనుట ఫలమేమి ధృతి నిల్పు ఆత్మలోనా. నా కుమారులు చాలా కష్టపడ్డారని చెప్తే అప్పుడు ఆ పరమాత్ముడు అంటున్నాడు, తాను వచ్చిన విషయమంతా కూడా రాయబారానికి వచ్చిన విషయమంతా కూడా తెలిపి అప్పుడు ఏమంటున్నాడు కదా, నువ్వేం భయపడకు, నువ్వు ఏ బాధలు పడకు, ఇక్కడ నేను అన్ని సానుకూలంగానే నీ కుమారుల యొక్క కష్టాలను దూరం చేసేటట్టు నేను చేస్తా అని ఆ పరమాత్ముడు కుంతీదేవితోటి అంటున్నాడు. కపట దూర్తులు మిమ్ములా కష్టపెట్టి ఏ గతినయ్యేరు కను నీవు ఇప్పుడు నోట అనుట ఫలమేమి ధృతి నిలుపు ఆత్మలోన. శ్రమలన్నీ అంటే శ్రమలన్నీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. వాళ్ళు కష్టపెట్టినటువంటి ఆ దుర్యోధనాది కౌరవులందరూ ఏ గతి అవుతారో నువ్వు చూడు. ఆ మాటలు ఇప్పుడు నేను చెప్పలేను, ఇప్పుడు అంటే కూడా లాభం లేదు, నువ్వు ధైర్యంగా ఉండని ఆ కుంతీదేవితోటి ఈ పరమాత్ముడు అంటున్నాడు. విని కుంతి అనే విశ్వపాల, విని కుంతి అనే విశ్వపాల మా వలేను ప్రాప్తాయిను ల్యాలా. విని కుంతి అనే విశ్వపాల వేరు శ్రమలెన్నా నా వశామా, లేరు శ్రమలెన్నా నా వశామా. నీవు కడ తీర్చావాలే పరందామా. విని కుంతి అనే విశ్వపాలం. ఆ కుంతి ఆ మాటలు విని ఏమంటున్నది పరమాత్మ, మా అంతటి అదృష్టహీనులు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరనుకుంటా, నాకు అట్లాంటిగా అనిపిస్తున్నది, దురదృష్టవంతులం. ఆ కౌరవులు ఎన్నో విధాలుగా మమ్మల్ని కష్టపెట్టిండ్రు, అవన్నీ కూడా మేము అనుభవించినాం పరమాత్మ. దినమొక్క యుగము గడిపినామికను, దినమొక్క యుగము గడిపినామిలను. దుర్జానులు తెచ్చి ద్రౌపదిని సభాను, దినమొక్క యుగము గడిపినాము. మానభంగము చేసే వ్యాళ్ళ, మానభంగము చేసే వ్యాళ్ళ నీవే రక్షించినావు వార్తలెల్లా. దినమొక్క యుగము గడిపినాము. పరమాత్మ మేము ఎన్నో కష్టాలు పడ్డాం, వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ భోగించిన పరమాత్మ నీకు తెలియదా? ఆ కష్టాలన్నీ కూడా దూరం చేసేట్టు వానివి నువ్వే. ఆనాడు సభలోపలికి ద్రౌపదిని జుట్టు పట్టుకొని గుంజుకొచ్చి మానభంగం చేసే వేళల వస్త్రాలిచ్చి ఆమె మానమును ప్రాణమును కాపాడినటువంటి పరమాత్మ, ఇవన్నీ నీకు తెలియనియా? మేము ఏ విధంగా కష్టపడ్డామో ఇవన్నీ నీకు గుర్తులేవా? అన్నీ నీకు గుర్తున్నాయి కదా పరమాత్మ. నేను ఏమని చెప్పాలా నీకు, ఎన్నెన్ని చెప్పాలా పరమాత్మ అని ఆ కుంతీదేవి పరమాత్మతోటి బుటబుట కండ్ల పొంటి నీళ్లు కారుస్తూ ఆ కృష్ణమూర్తితో అంటున్నాడు. ఎన్నని ఎన్నావలే దేవా, ఎన్నని ఎన్నావలే దేవ, సకల లోకేశ నీకు గుర్తు లేదా? అనగానే పరమాత్ముడపుడు, అనగానే పరమాత్ముడపుడు ఓ జనని నీవెనాని పూడు. అనగానే పరమాత్ముడపుడు నీకు గుర్తున్నదా లేదా పరమాత్మ అని నీకు తెలుసు కదా అని అంటే ఆ పరమాత్ముడు ఏమంటుండు కదా, అమ్మ ఇవన్నీ నువ్వు ఇప్పుడు నాకు చెప్పాలి, నన్ను అవి నాకు తెలియయ్యా, నువ్వు అనక ఆ మాటలు. చేసినటువంటి కృత్యములు, చేసినటువంటి కృత్యములు కుడుచూరనారంగమునా పాతకములు, చేసినటువంటి కృత్యములు అనుభావింతురు నిత్యాయంబు,
అనుభావింతురు నిత్యాయంబు అనుట నోట ఏమి లాభంబు అనుభావింతురు నిత్యాయంబు. వాళ్ళు ఎన్ని విధాలుగా మిమ్మల్ని తిప్పలు పెట్టిండ్లో, మిమ్మల్ని కష్టపెట్టిండ్లో అవన్నీ నాకు గుర్తున్నాయమ్మా. నువ్వెందుకు బాధపడతావు? వాళ్ళు చేసిన పాపాలన్నీ ఈ రణరంగం లోపల అనుభవిస్తారు. అవన్నీ కూడా చెప్పి ఇప్పుడు లాభం లేదు, తప్పకుండా వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు అనుభవిస్తారని ఆ పరమాత్ముడు కుంతీదేవితోటి అంటున్నాడు. అని శ్రీహరి లేసి శీఘ్రము సనే సభకు సుయోధనుండు సయ్యనలేసి వినయంబున కౌగలించుక కొని సింహాసనము నుంచే కుటిలుడు చాలా. ఆ కుంతిదేవిని ఆశ్రమం లోపల సమాధానపరిచి ఆమెకు అన్ని విషయాలన్నీ కూడా తెలిపి ఆ కురుసభకు పరమాత్ముడు వస్తే ఈ దుర్యోధనుడు దిగ్గున లేచి అప్పుడు ఆ పరమాత్ముని ప్రేమ కొద్దీ అలుముకున్నట్టు అలుముకొని కపట భావం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు ఆ పరమాత్ముని సింహాసనం మీద కూర్చోబెట్టిండు. విధియుక్తము పూజించియు ముదముతో పరమాత్ముననే ముఖ్యులు వినగా బుధనుతాయిక భోజనముకు పదుడి మా గృహములోకి పంకజనాభా. ఆ కృష్ణ పరంధామునికి పూజ చేసి ఈ దుర్యోధనుడు అంటున్నాడు, పరమాత్మ కృష్ణమూర్తి మా ఇంటికాడ భోంచేద్దామని ఆ పరమాత్మతోటి సభ లోపల అంటున్నాడు. అనగానే విశ్వపాలకుడప్పుడు బలికే నేను వచ్చిన కార్యంబు నిజముగాను సిద్ధి పొందక భోజనము చెయ్యనిందు నీ మదిలోన నమ్ము మీ మనుజనాత. భోంచేద్దాం పదా పరమాత్మ అని ఎప్పుడైతే ఈ దుర్యోధనుడు సభ లోపల అన్నాడో కృష్ణమూర్తితోని, అప్పుడు ఆ పరమాత్ముడు ఏమంటుండు కదా, దుర్యోధన నేను వచ్చిన పని అయితేనే భోజనానికి వస్తా, భోంచేస్తా, అంతవరకు మాత్రం నేను నీ ఇంటికి భోజనానికి రానని ఆ సభ లోపల దుర్యోధనుడితోటి కరకండిగా చెప్పి పరమ భాగవతోత్తములు పాండవులకు వైరుడవు నిశ్చయము ఈ వసుధలోనా ఎరిగి నీ ఇంట భోజనము ఏ విధంబు చేతు అనబోకు మిక్కిలి చెప్పన్యాలా. ఆ పాండవులు భక్తులు, పుణ్యాత్ములు, వాళ్ళ తరఫు నుంచి నేను వచ్చినటువంటి వాడిని. వాళ్ళకు వైరం కలిగినటువంటి వాడు నువ్వు, వైరం పెట్టుకున్నావు నువ్వు. వాళ్ళ తరఫు నుంచి వచ్చి నేను నీటికాడ భోజనం చేస్తే నలుగురు ఏమంటారు, నవ్విపోతారు. అది మంచి పద్ధతి కాదు కూడా. ఇది తెలిసి నేను నీటికాడ భోజనం నేను చెయ్యలేను దుర్యోధన అని ఆ పరమాత్ముడు సభ లోపల దుర్యోధనుడితోటి అంటున్నాడు. భగవద్భక్తులతోడను అగణితముగా ద్వేషముంచే అదముల బట్టి తెగటార్చద నిశ్చయంబుగా ఇక నా కార్యం వింతే విశ్వములోనా. భగవద్భక్తుల మీద ఎవరైతే ద్వేషభావంతో పగభావంతో ఉంటారో అటువంటి దుర్మార్గులను, దుష్టులను బట్టి నేను వాళ్ళని సంహరిస్తా. నా పని ఈ ప్రపంచం లోపల ఇంతే, నేను చేసే పని గిదే. ఎవరైనా దుర్మార్గులను, దుష్టులను నేను సంహరిస్తేనే కానీ, అది ద్వేషం చేస్తే భగవద్భక్తుల మీద, అటువంటి వాళ్ళ మీద ద్వేషం ఉంచుకోకూడదు. నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ మీద పగభావంతో, ద్వేషభావంతో, కపటంతో నువ్వు మెదులుతున్నావు. నేను ఎట్లనయ్యా నీ ఇంటికాడ భోంచేసేది? ఈ వ్యాళ్ళ భోజనము విదురాశ్రమంబున కృత నిశ్చయం బౌను కురుకులేశ
అటు మీద ఏ విధమవ్వునో ప్రసంగము అనదో సదని లేచే హరి నరేంద్ర. దుర్యోధన, ఈ పూటకు మాత్రం నేను విదురునింటికి వెళ్ళి విదురునింటికాన్నే భోంచేస్తాను నేను. మళ్ళా ఆ తర్వాత ఈ సభ లోపల ప్రసంగం ఎలా జరుగుతుందో అప్పుడు ఇప్పుడైతే ఏమి నేను చెప్పలేను మహారాజా అని ఆ దుర్యోధనుడితోటి కృష్ణమూర్తి ఇట్లాంటిగా మాట్లాడుతున్నాడు. పరమాత్మ భోజనమునకు కరుణతో రావలెననంగా కంసాంతకుడు మరి బలికెను ఈ సమయము అరదుగా క్షమించుడంతా అని హరి బలికే. పరమాత్మ భోజనానికైతారా, భోంచేద్దాం రా అని పిలిస్తే నేను మాత్రం రాను అని అంటున్నాడు. ఎవరు? ఆ పరమాత్ముడు. ఛాయకుండి మీరు మావారు చెప్పనేలా అనగానే భీష్మ ద్రోణులు వారికి మ్రొక్కి వేగదర్లిరి అచ్చోట విదుర భక్తి చూసి పరమాత్ముడు అత్యంత సోద్యముంది. మీరు ఒకే పట్టు పట్టకుంది, అది మంచి పద్ధతి కాదు. నేను అక్కడికి భోజనానికి వస్తే నలుగురు నన్ను నానా విధాలుగా మాట్లాడతారు నా మీద. నేను రానని ఆ పరమాత్ముడు కరాఖండిగా ఆ దుర్యోధనుడు చెప్తే వీళ్ళందరూ కూడా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా ఆ పరమాత్ముని దండ ప్రమాణాలు చేసిండు. అప్పుడు ఆ పరమాత్ముడు విదురుని యొక్క ఆశ్రమానికి ఇంటికి వచ్చింది. విదుర భక్తి చూసి పరమాత్ముడు అత్యంత సోద్యముంది. ఆ విదురుని యొక్క భక్తి ప్రపత్తులకు ఆయన సేవలకు చాలా సంతోషపడుతున్నాడు. ఎవరు? ఈ పరమాత్ముడు కృష్ణమూర్తి. పరమాపుణ్యుడు విదురుని పంక్తికి, పరమాపుణ్యుడు విదురుని పంక్తికి పరమాత్ముడు కూర్చుండి అరదుగా భోజనమా కాలంబున అనే భక్తితో కూర్చుండి కురుపతి విని మీ వాక్యంబు, కురుపతి విని మీ వాక్యంబు కలహము మానుట అగటి తంబు పరమ పుణ్యుడు విదురుని పంక్తికి. ఆ పరమాత్ముని పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఎవరు? ఈ విదురుడు. అటు పరమాత్ముడు, ఇటు ఆ విదురుడు. వాళ్ళిద్దరు భోంచేస్తూ ఏమంటున్నాడు కదా ఈ విదురుడు, పరమాత్మ నువ్వు ఆ సభలో ఎంత మాట్లాడినా ఏమి మాట్లాడినా కానీ ఆ విదురుని చెవికెక్కది. ఆ విదురుడు ఈ యుద్ధమును మానుకునేటట్టు లేడు. ఇది మాత్రం చాలా జటిలమైన సమస్యగా ఉన్నది. ఆ దుర్యోధనుడు నీ మాట వింటడని నాకు నమ్మకం లేదు పరమాత్మ అని ఆ పరమాత్మునితోటి విదురుడు అంటున్నాడు. మదమెక్కి నాడిగా శకుని కర్ణుని, మదమెక్కి నాడిగా శకుని కర్ణుని మాటలు నిదామనుకోని కథనాము నాకు నరాపతుల సాయము కలరని మేము గనాలేని దుర్వాక్యములాడిన సబాల, దుర్వాక్యములాడిన సబాల కలునితో అనాబోకుడి చాలా మదమెక్కి నాడిక శకుని కర్ణుని. ఆ శకుని కర్ణుని మాటలు విని మోసపోతున్నాడు దుర్మార్గుడు, దుష్టుడు. ఎవరు? ఈ దుర్యోధనుడు. వాళ్ళు ఈ దుర్యోధనుడు చాలా ప్రభావితం చేస్తున్నారు. ఎవ్వరి మాట చెప్పినా ఎవ్వరి మాటలు వినకుండా చేస్తున్నారు వాళ్ళు. ఎవరు? కర్ణుడు, శకుని. ఈ దుర్యోధనుడు వింటాడని నాకు నమ్మకం లేదు పరమాత్మ. ఆ దుర్యోధనుడు రాజులను, సైన్యమును అంతా నేను దమ చేసుకున్నా అన్న భావన లోపల ఉన్నాడు. వీళ్ళతోటి ఏమవుతుంది, ఏం చేస్తారు వీళ్ళు అన్న భావనతోటి ఆ దుర్యోధనుడు ఉన్నాడు. పరమాత్మ ఆ సభ లోపల నువ్వు ఎక్కువగా ఆయనతోటి మాట్లాడు, నువ్వు చెప్పేది విధంగా చెప్పు,
ఎక్కువ మాట్లాడకు పరమాత్మ, అడు దుర్మార్గుడు దుష్టుడు నీ మాట వింటాడన్న నమ్మకం నాకు ఏమాత్రం కూడా లేదు. ఏవైనా చెడ్డ మాటలు మాట్లాడదిక్కి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎక్కువ మాట్లాడక అంతోటి అంటున్నాడు. పరమాత్ముండనే పతితాత్ములాతో, పరమాత్ముండనే పతితాత్ములాతో పలుకాగా న్యాల బహుగందు అరదుగా వాక్యములడిగేదానాలు, అరదుగా వాక్యములడిగేదానాలు అటు మీదట జగమందు పాండవుల కపవాదంబు, పాండవుల కపవాదంబు రాకుంటా చేతు నిజంబు పరమాత్ముండనే పతితాత్ములతో. పరమాత్ముడు విదురుతో అంటున్నాడు, విదురా ఆ సభ లోపల దుర్మార్గులు దుష్టులు పాపాత్ములు నాకు తెలియదు అనుకుంటున్నావా? అలా సంగతులన్నీ నేను ఎవో 4 మాటలు మాట్లాడేస్తా. ఈ పాండవులకు అపవాదం, అక్కడికి పోలేదు, రాయబారానికి పోలేదన్న అపవాదం రావద్దు, పాండవులకు రాకుండా చేస్తాను నేను. అట్లా నేను ఎవో 4 ముచ్చట్లు మాట్లాడి అక్కడి నుంచి వచ్చేస్తా, అపవాదం రాకుండా చేస్తా పాండవులకని ఆ విదురునితోటి కృష్ణమూర్తి అంటున్నాడు. కులనాశము చేసే కొరకును బలముల, కులనాశము చేసే కొరకు బలముల ఇలగూర్చె కలుడు బాగుగా ఎవరు తెలియరు పాండవ పక్షము, ఇలలో నేనున్నగా వైక భయమేమి. ఆ దుర్యోధనుడు కులనాశనం చేసుకోవటానికి సైన్యమును రాజులందరినీ కూడా జమ చేసుకున్నాడు. పాండవ పక్షం నేనున్నాలని కాపాడటానికి వాళ్ళకేం భయం లేదు. అనగానే విదురుండు అత్యంత హర్షముంది, భోజనము చేసి ఆ వ్యాళ్ళ భుజగశయను పాదముల నొత్తు విదురుండు పావనుడై నిద్రించే దినకరుడు దయమాయే. అలాకేం భయం లేదు పాండవులకు, పాండవ పక్షం నేనున్నా. ఈ పాపాత్ములతోటి దుర్మార్గులందరినీ పాపాత్ములతోటి నాకు ఎక్క మాట్లాడే అవసరం లేదు. 4 మాటలు చెప్పి వాళ్ళకు అపవాదం రాకుండా చేస్తాను ఇట్లాంటిగా అంటే చాలా సంతోషపడ్డాడు ఎవరు? విదురుడు. అప్పుడు భోజనమైన తర్వాత పడుకుంటే ఆ విదురుడు పరమాత్ముని పాదసేవ చేస్తున్నాడు. ఆ పాదసేవ లోపల తరించిపోతున్నాడు ఎవరు? విదురుడు. అప్పుడు నిద్రించే దినకరుడు దయమాయే, ఇతడు పాదములుప్తంగా విదురుడు ఆ పరమాత్ముడు నిద్రపోయిండు. అప్పుడు తెల్లారిన తర్వాత అప్పుడు పరమాత్ముడు లేచి అందముగాను సకల సత్కర్మములు తీర్చి సభకు బోను సిద్ధమై ఉండెనచటికి శీఘ్రముగా వచ్చే కురువరుడు శకుని గూడి అటకు. తెల్లారింది. తెల్లారిన తర్వాత ఈ పరమాత్ముడు లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనాదులన్నీ కూడా చేసుకొని సభకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే ఆ సమయం లోపల దుర్యోధనుడు శకుని ఇద్దరు కూడా పరమాత్ముని దగ్గరికి వచ్చారు. అనే పరమేశ్వర సభకు గనులందరూ వచ్చినారు, గ్రక్కున మీరు సనవలెననగను శ్రీపతి మనమున హర్షించి పలికే మై భూపతితో. ఈ శకుని దుర్యోధనుడు వచ్చి పరమాత్మ సభ లోపలికి పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు, మీరు అచ్చుడే ఆలస్యం ఉన్నది అని మీరు రండి అని పరమాత్మ వెళ్దాం పదా అని అంటే అప్పుడు తన మనసు లోపల చాలా సంతోషపడి ఆ దుర్యోధనుడితోటి ఇంతకంటే మికిలి చోట కార్యంబు, ఇంతకంటే మికిలి చోట కార్యంబు పరికించగను లేదు పదుడి త్వరగా అనుచు విశ్వకర్త అప్పుడు రథమెక్కి సారథి సాత్యకై సభకు బోగా. దుర్యోధన, నాకు ఇంతకంటే గొప్ప పనేమున్నది, పెద్ద పనేమున్నది,
నేను వచ్చినే ఆ సభకు రావాలని వచ్చిన, మీతోటి మాట్లాడాలని వచ్చిన, నాకు ఇక్కడ ఏం పని లేదు, చలో వెళ్దాం పదా అని. అప్పుడు అంటే ఆ సాత్యకి తన రథంలో కూర్చోబెట్టుకొని ఈ సభకు వచ్చే సమయం లోపల వెను వెంట ధరలేను విదురుండు, వేగమునను దుర్యోధనుడు శకుని దూర్తులింకా, ఏమనిరో పాండవులు ఎలమి తోడ వినిపించు కృష్ణుండు సభలో వేగా. ఎప్పుడైతే ఈ పరమాత్ముడు సభ లోపలికి పోతున్నాడో అప్పుడు ఈ విదురుడు కూడా వెళ్ళిండు. వీళ్ళు అనుకుంటున్నారు నలుగురు, ఆ పాండవులు ఏమన్నారో మరి అవి అన్న మాటలని కూడా ఈ పరమాత్ముడు ఇప్పుడు సభ లోపల తెలియజేస్తాడు. గణరథమున పరమాత్ముని సనివేగములేసి మ్రొక్కి గరుడ ధ్వజుని కొని వచ్చిరి సభ కందరు అనవుగా కూర్చుండిరంతారి సముఖమున. అందరూ కూడా సభ లోపలికి వచ్చి కూర్చున్నారు. ఈ పరమాత్మకి ప్రత్యేక సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టిరు పరమాత్ముని. నరనాయక పరమాత్ముని మరి ధృతరాష్ట్రుండు లేసి మహర్షమున ధరణీసులెల్ల చూడగా అరదుగా పూజించి మ్రొక్కి అతి దీనుండై. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు తన సింహాసనం మీదకి వెళ్ళి లేచి పరమాత్ముని పూజ చేసాడు దీనాతి దీనుడై. నిండు సభలోన హరి బలికే నీతులెల్లా చిత్తగించుడి ముందర శ్రేష్ఠులంతా. ఆ నిండు సభ లోపల మాట్లాడేటటువంటి మాటలు, నీతులు, రీతులు, నడకలు ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడు మాట్లాడతాడు. అవన్నీ కూడా వినులే అని అంటున్నాడు. కరిపురముకు పరమాత్ముడు, కరిపురముకు పరమాత్ముడు నరుదెంచినాడనసు నారదాది మునీంద్రుల్. త్వరగను వచ్చిరి సభకును కురు వృద్ధుడు మ్రొక్కి పూజ కూర్మితో చేసే. కరిపురానికి కృష్ణమూర్తి వచ్చిండని నారదాది మునీంద్రులందరూ కూడా ఆయన దర్శన భాగ్యం కోసం ఈ సభకు వస్తే నారదుడింత అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు లేచి వాళ్ళకు పూజ చేసిండు. పరమాత్ముని వద్ద పరగ విదురుడు భీష్మ ద్రోణ గౌతమాసూనుండు గనులు చాలా కూర్చుండిరందరూ కురు వృద్ధులను చూసి పలికే పరాత్పరుడు పరగ సభలు. పరమాత్మ దగ్గర విదురుడు ఉన్నాడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా, ఆ కురుపెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ పరమాత్ముడు సభ లోపల ఏమని మాట్లాడుతున్నాడు కదా, మనుజేష పాండవ కౌరవులకు, మనుజేష పాండవ కౌరవులకు మైలోపాల వైరంబు అనవుగా గల్గుట పదల మూలము అనుకొండిక సత్యంబు. వినునే అనే వాక్యములిందు, వినునే అనే వాక్యములిందు స్థిరాచిత్తుడవై సభాయందు మనుజేష పాండవ కౌరవులకు. మహారాజా, ఆ పాండవులకు కౌరవులకు వీళ్ళిద్దరికీ లొలి నడుస్తున్నది, గుసలాట నడుస్తున్నది. యుద్ధం చేసుకోవాలా, రాజ్యాలను దక్కించుకోవాలా, గెలవాలన్న భావనలతోటి ఇట్లాంటిగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఇట్లాంటిగా గుసలాటాలు కలుగుట చాలా కష్టాలకు మూలమవుతున్నది. నేను చెప్పే మాటలు సత్యం, నేను చెప్పే మాటలు నువ్వు విను. కారు మీకు పరావారు పాండవులు
కారు మీకు పరవారు పాండవులు కరుణాలేక దరాలోనా దూరాబార విచార మెరుగాక దూర్తులు లోకములోనా వర్తించుట వేదము కాదు వర్తించుట వీతము కాదు విపరీతము లేనపవాదు కారు మీకు పరవారు పాండవులు. మహారాజా వాళ్ళు పరాయోళ్ళు ఆ పాండవులు మీ వాళ్ళే కదా, మరి వాళ్ళ మీద ప్రేమ కరుణ దయ ఇవన్నీ ఏమీ లేవా? అవన్నీ కూడా విడిచిపెట్టి మీరు యుద్ధం చేస్తే జరగబోయే సంగతులన్నీ మీకు తెలుసా? ఎట్లాంటిగా జరుగుతాయి, ఏమవుతుంది, ఎంత నష్టం అవుతుంది, ఎందరు ప్రాణాలు కోల్పోతారు మహారాజా, ఇవన్నీ మీకు తెలుస్తలేవా? ఈ దుర్మార్గులు దుష్టులు ఇట్లాంటిగా పగతోటి నడుచుకొనుట మించిది కాదు. న్యాయ మార్గమిడిచేటి వారాల న్యాయ మార్గమిడిచేటి వారాల వాసిగా నీవు శిక్షించా ఏ విధంబు అధికారుడవు జయి విధంబుల అధికారుడవు వ్యర్థము కలహము బెంత ఫలమేమి కాకురు వంశమును ఫలమేమి కాకురు వంశమును రక్షించుడి ముంచకూడిలాను న్యాయ మార్గమిడిచేటి వారల. న్యాయ మార్గం విడిచిపెట్టి న్యాయం విడిచిపెట్టి అన్యాయంగా మెదిలే వాళ్ళని అన్యాయ పనులను చేసిన వాళ్ళని శిక్షించే అధికారుడు నువ్వే శిక్షించాలా. ఎవరు శిక్షిస్తారు మరి? వాళ్ళని శిక్షించపోతే ఎట్లా మరి? వ్యర్థము ఇదంతా కూడా. ఇట్లాంటిగా మీరు గుసలాటను వెంచకొల్లి లొల్లిని వెంచకొల్లి ఏం ఫలం లేదు, మీ వంశమును రక్షించుకోండి అని ఆ కృష్ణ పరంధాముడు సభ లోపల తెలియజేస్తున్నాడు. ముందునే సుతుని దుర్భావము హరించు పాండవుల గొనివత్తు ఇప్పుడు నేను అందరొక చోట గూడి అందముగను సౌఖ్యముందుండి భూవర సంతతంబు. మహారాజా నీ కుమారుడు దుర్యోధనుని యొక్క మనసును మార్చు. ఆ దుర్యోధని మనసు లోపల ఉన్న దుర్భావము కపటము ఇవన్నీ తొలగిస్తే నేను ఇప్పుడే వాళ్ళను పాండవులను పోయి తోలుకొని వస్తా. వాళ్ళు మీరు కలిసి రాజ్యమేలుండి అందరు కూడా సుఖంగా ఉండుండి. నువ్వు చేసే పని ఏమిటిదంటే ఆ దుర్భావమును మాత్రం తీసేయి ఆ దుర్యోధను లోపల నుంచి. కపటాత్ముడు శకుని వాక్యము ఇప్పుడింటే మోసమును ఇహ పరమందు రూప పాండవులతో మైత్రియు ఉపమెరిగి చెయ్యువే ఊర్విలో భూపా. ఆ దుర్మార్గుడు దుష్టుడు ఈ కపటి ఈ శకుని మాటలేంటి ఇహ పరాలకు హాని కలుగుతుంది. మహారాజా ఆ పాండవులను పిలిపించి ఏ ఉపాయం చేతనైనా అలాకు రాజ్యం ఇప్పించేటట్టు చెయ్యు. భీమార్జునుల పరాక్రమము భూమీశులకెల్ల గురుతూ భూపనేనై వేమారు నీతో చెప్పుట పామరులని నిజమటంచు పలుకరు వెనుక. భీమార్జునుల యొక్క పరాక్రమం అయితే నీకు గుర్తే ఉన్నది. మరి మాటికి ఆ మాట చెప్తే నలుగుట్ల మీద సులకరణ అయిపోతారు వాళ్ళు. నువ్వు ఇవన్నీ కూడా తెలుసుకో. వాళ్ళు పీసోళ్ళని అంటారా ఏమంటారా అంటారు ఊరికే చెప్తే ఈ మాట. వాళ్ళు పురుషార్థులు వీరాది వీరులని మీకు తెలియంది కాదు కదా. కావరమున మూర్ఖుడు పోయి దావాగ్నిలో దుంకినంక దక్కున ఇలలు ఆ విధమనుక కలులతో వేగము వైరముంచ వెర్రితనము. కావరంతో దుర్మార్గుడు దుష్టుడు మూర్ఖుడు అగ్నిలో పోయి
ఎగిరిన తర్వాత దునికిన తర్వాత బతికి ఉంటాడా? కాలి బూడిదైపోతాడు. అట్లాంటిగానే ఈ దుర్మార్గులు అటువంటి వాళ్ళే అనుకో. వాళ్ళ మీద, ఆ పాండవుల మీద, పుణ్యాత్ముల మీద మీకు వైరం ఎందుకు? వాళ్ళతోటి మీకు యుద్ధం ఎందుకు? అట్లాంటిగా ఇవన్నీ పిసతనం మీరు ఇట్లాంటిగా మాట్లాడేటి మాటలని కూడా. ధర్మంబు దప్పక ధరణీశ పాండవులు, ధర్మంబు దప్పక ధరణీశ పాండవులు వనవాసముకు పోయి వారు చాలా శ్రమనొందిరి మీరు శకును అనుమతి చేత వర్తించకను కావు వంశమంతా. మహారాజా, వాళ్ళు ధర్మం నిడిసబెట్టారు, ధర్మమును తప్పలేదు. వనవాసం చేసిండ్రు, అజ్ఞాతవాసం చేసిండ్రు. మాట ప్రకారం వాళ్ళు మెదిలిండ్రు, వాళ్ళు నడుచుకున్నారు. వాళ్ళు చాలా పుణ్యాత్ములు. మరి నువ్వు ఈ శకుని మాటలిని మోసపోకు. ఈ శకుని మించోడు కాదు. ఆయన మాటలిని మీరు ఇట్లాంటిగా నడుచుకుంటారా తప్పకుండా వంశం అన్నది నాశనమైపోతుంది, ఉండమంటే ఉండదు కూడా అని ఆ పరమాత్ముడు సభ లోపల ఆ ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. అజాత శత్రుండు అనే ధర్మజుడు నాతో, అజాత శత్రుండు అనే ధర్మజుడు నాతో జనకుడు కురు వృద్ధు చెప్పినట్లు వినుట ధర్మంబని విశ్వంబు లోపల కృత నిశ్చయము చేసే కుటిల మిడిచి. మహారాజా, నేను ఇటచ్చట సమయం లోపల ఆ ధర్మరాజు ఏమన్నాడు కదా, మా పెదనాన్నగారు చెప్పినట్టు మనం నడుచుకుందామని ఇట్లాంటిగా నాతో చెప్పిండు. ఆయన మాట మనం తీయకూడదు, తీస్తే అధర్మం అయిపోతుంది. మనం ధర్మంగానే నడుద్దాం. మా పెదనాన్నగారు ఏ మాట చెప్తే ఆ మాట విందామని ఇట్లాంటిగా నాతోటి అన్నాడు అని ఆ కృష్ణమూర్తి సభ లోపల తెలియజేస్తున్నాడు. ధృతరాష్ట్రాన వాక్యమందు, ధృతరాష్ట్రాన వాక్యమందు చిత్తముంతు సంశయము లేదిందు. విను మీ సుతు కృత్యములు, విను మీ సుతు కృత్యములు క్షమించినారన్ని పాండవులు ధృతరాష్ట్రాన వాక్యమందు. మహారాజా, నేను చెప్పే మాటల మీద నువ్వు చిత్తంతో విను. నేను చెప్పే మాటలన్నీ కూడా చిత్తంతో విను అని ఆ ధృతరాష్ట్రంతో అంటున్నాడు. నీ కుమారుడు ఎన్నో తప్పులు చేసిండు, ఎన్నో విధాలుగా పాండవులను కష్టపెట్టిండు. ఈ తప్పులన్నీ కూడా వాళ్ళు క్షమించిండు అని ఆ ధృతరాష్ట్రంతో కృష్ణమూర్తి అంటున్నాడు. రాజాసు యజ్ఞంబు నందు, రాజాసు యజ్ఞంబు నందు సకల రాజులా గెలిచి సర్వాంబు రాజాసు యజ్ఞంబు నందు కరబారామును తెచ్చివారు యజ్ఞక్రతువును పూర్ణము చేసినారు రాజాసు యజ్ఞంబు నందు. మహారాజా, రాజసు యజ్ఞం చేసింది ఎవరు? పాండవులు. రాజులందరినీ గెలిచి చాలా ధనము ద్రవ్యం మీదంతా కూడా తీసుకొచ్చి ఆ యజ్ఞక్రతువును, యజ్ఞమును సంపూర్తిగా నిర్విఘ్నంగా నిర్వహించిన వాళ్ళు ఎవరు? ఆ పాండవులు. ఇదిగాక పాండుబువారుండు, ఇదిగాక పాండుబువారుండు రాజా మేలే బహునాలు మీరిపోడు. ఇదిగాక పాండుబువరుడు ఏమీ దలచినావు మన సందు, ఏమీ దలచినావు మన సందు పాండు మహారాజు సుతులైదురెందు ఏమీ దలచినావు మను సందు. మరి వీళ్ళే కాకుండా ఆ పాండురాజు ఉన్నప్పుడు ఆ పాండురాజు కూడా చాలా రాజ్యాలను గెలిచి, రాజులను గెలిచి, ధనము ద్రవ్యం తీసుకొని ఎన్నో యజ్ఞ యాగాదులన్నీ కూడా జరిపించిండు. మరి ఈ పాండవులు ఆ పాండురాజు కుమారులు 5గురిని ఆ పాండవులను పిలిపియు, పిలిపించు ప్రియా వాక్యముల,
పిలిపించు ప్రియావాక్యమూల మాయా భ్రాంతితో చెడిపోయే వ్యాళ్ళ పిలిపించు ప్రియవాక్యమూల విడువో అన్యాయ చింతనము వేదశాస్త్ర విజ్ఞాన సద్గుణము పిలిపించు ప్రియా వాక్యముల. నువ్వు భ్రాంతి లోపల ఉండకు మహారాజా, ఆ పాండవులను పిలిపించు, ఇక్కడికి పిలిపించు. నీ మనసు లోపల ఉన్నటువంటి దుర్గుణాలను ఇవన్నిటి కూడా తీసేయి. న్యాయమును, శాస్త్రమును, రీతిని ఇవన్నీ కూడా నువ్వు అంగీకరించు. వేదశాస్త్ర విజ్ఞానమును అంగీకరించు. వేదాలు విను, శాస్త్రాలను విను, పురాణాలను విను. ఇవన్నీ కూడా నీతి, ధర్మం ఇవన్నీ బోధిస్తాయి. అవి బోధించినట్టు నువ్వు నడుచుకో అని ఆ కృష్ణమూర్తి ధృతరాష్ట్రంతో అంటున్నాడు. అంగీకరించు నిత్యంబు నమ్ము నా వాక్యములు యథార్థంబు అంగీకరించు నిత్యంబు పాషాణమును గలమునందు కట్టి పడారాదు నది కోపమందు పాషాణమును గలమునందు. నువ్వు సద్గుణుడవై ఉండు. ఈ శాస్త్రాలను, వేదాలను, రీతులను, పద్ధతులను ఇవన్నిటిని కూడా నువ్వు అంగీకరించు. ఆ గుండును మెడకు కట్టుకొని నూతిలో వాడితే లాభం ఉన్నదా? చనిపోతారు కదా. హైముఖిలో అస్తంబు పెడితే అవునా ఇలలో నా సౌఖ్యంబు హైముఖిలో అస్తంబు తద్విదాముని సుతుని వాదు పాండవులతోను గోరేయి కానీదు తద్విదాముని సుతుని వాదు. పాము నోట్లో చేతి పెడితే మంచిగా ఉంటుందా? బాగుంటుందా? బతికి వస్తాడా? మరి అదే విధంగా ఉన్నది నీ యొక్క కుమారుని యొక్క గుణము. చెడు భావం కలిగి ఉన్నాడు. ఎవరు? ఆ దుర్యోధనుడు. జ్ఞాన వైరాగ్యమే మాయా అజ్ఞానుడావుగాకు కురురాయా జ్ఞాన వైరాగ్యమే మాయా. నీకున్నటువంటి జ్ఞానము, తెలివి, వైరాగ్యము ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? నువ్వు ఇవన్నీ తెలుసు కూడా నువ్వు అజ్ఞానం లోపల, భ్రాంతి లోపల ఉన్నావా? నువ్వు అవన్నిటిని కూడా ఇడిసబెట్టు మహారాజు అని ఆ కృష్ణమూర్తి ధృతరాష్ట్రునికి సభ లోపల తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.